నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు రోజుకు టీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న వలసలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నాయకులు రాణా ప్రతాప్ హైదరాబాద్ నగరం జలమయం వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాహనాలు యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలంలో తెగిన రహదారులు అధికారులు తక్షణమే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని డిమాండ్ పలు కాలనీలను సందర్శించిన టీజేఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని కోరిన కేవీ రంగారెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి కన్నుమూత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శోభానాయుడు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తున్న సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో కేపీహెచ్పీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రాణా ప్రతాప్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రాణా ప్రతాప్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, మాధవరం కృష్ణారావు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అందరికీ నమస్కారం. డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు మా మాధవరం కృష్ణారావు అన్న 10 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఆయన పార్టీలో లేకముందు నుంచి కూడా, అంటే మొదలో లేకముందు నుంచి కూడా బాగా పరిచయం. ఆయన నిబద్ధత, టికెట్ ఇచ్చి కూడా తర్వాత నువ్వు పార్టీకి పనిచేయాలంటే పార్టీ మీద నమ్మకంతో ఆయన ఇంతకాలం పనిచేశారు. అలాగే ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. ఇట్లా మామూలుగా ఏదో ఎన్నికయ్యి పబ్బం గడుపుకుంది అనే నాయకుడు కాదు. ఆయన కార్యక్రమాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి నేను కూడా చేతుగా ఆయన సహకారం అందించాలని పార్టీలోకి రావడం జరిగింది. అలాగే హైదరాబాద్ నగరం అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం నీట మునిగిపోయింది. అన్ని రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. నగరానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు పోటెత్తడం వలన ముంపు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నీరు ప్రభావంతో ఎక్కడికక్కడి వాహనాలు నిలిచిపోయాయి. రహదారులన్నీ జలమయం కావడంతో వాహనాలు వరదల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అత్యవసర కాల్ సెంటర్ల నెంబర్లు మూగబోయాయి. ఆపన్నస్తం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అమాయక ప్రజలు ఎదురుచూస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పురాతనమైన భవనాలు, ప్రహారీ గోడలు నెలకొరిగాయి. కొన్ని గంటల పాటు ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకనే ఇలాంటి చిన్న పెద్ద వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వ అసమర్థత వలన ఎంతో మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల చెరువులు, కుంటలు తెగిపోయాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాల వాసులు భయాందోళన చెందుతున్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపోజిట్లో వెళ్తే మొత్తం అన్ని హౌస్లో ప్రజలు గలీలు ఇక్కడనే వస్తాయి. సర్పంచ్ మొత్తం గలీలు ఇక్కడనే వస్తుంది. మొత్తం అది వెంకటరామ కాలనీ ఇక్కడనే వస్తాయి. అసలు రోడ్ అవతల అది మొత్తం మొత్తం ఇక్కడనే వస్తుంది. మొత్తం ఇదే కాదు. వర్షం తగ్గితే ఏం కాదు, వర్షం తగ్గితే ఏం కాదు, వర్షం తగ్గకపోతే ఇంతే. కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దు వర్షాలకి. Gracias.
అరే అరే ఇగో ఇగో ఇది అందుకే మళ్ళీ వెళ్ళిపోతుంది. యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలంలోని ఏదులగూడెం పొద్దుటూరు గ్రామాల మధ్యన రహదారి తెగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పొద్దుటూరు శివారులో ఇటీవల నిర్మించిన రామలింగేశ్వర వారధి వంతెన మీదుగా 12 అడుగులకు పైగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు తక్షణమే స్పందించి రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ జనసమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవీ రంగారెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలో జలమయమైన పలు కాలనీలను సందర్శించి అక్కడి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వరదలు కాలనీలు మొత్తం చెరువులు కుంటలు గత ప్రభుత్వంలో కబ్జలైనందుకే ఈ రకంగా కాలనీలు మొత్తం జలమయం అయిపోయి మామూలు ప్రజానికానికి ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా సెట్ బ్యాక్ లేకుండా పార్కింగ్ లేకుండా ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ చేయడం వల్ల నలుగురు ఉండాల్సిన ఇంట్లో 200 మంది ఇల్లు కట్టడం వల్లనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం చెర్లు కుంటలను పునరుద్ధరించాలి. గ్రేటర్ రంగారెడ్డి హైదరాబాద్లో కలిపి 2000 చెరువులు ఉంటుండే. ఆ 2000 చెరువులను కూడా మొత్తం పూర్తి కబ్జామయం చేసి ఈ పరిస్థితికి దారుణం జరిగింది. ఇలా వేలాది మంది లక్షల మంది ఇబ్బంది పడుతుంటే లక్షల మంది ఇబ్బంది పడడానికి కారణం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తారనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ చేయాల్సింది ఒకటే కార్యక్రమం. అధికారులు లంచాలకు ఎగబడి వాళ్ళు ఏ మాత్రం ఇల్లు కడుతుంటే చూడకుండా ఇల్లు ఎట్లా కడుతున్నారు, సెట్ బ్యాక్ తీసిర్రా, పార్కింగ్ ఉందా, కార్ పార్కింగ్ ఉందా, ఏది చూడకుండా ఇల్లు కట్టడం వల్లనే ఇవాళ ఈ దారి తీస్తుంది. ఈ పరిస్థితి దారుణం జరిగింది. ఇలా 35 మంది కొట్టుకపోవడం కారణం ఇదే. ఇప్పటికే మేము చూస్తున్నాం కళ్ళతోటి. రాత్రి 11 అవుతుంది. ఇప్పటి వరకు పలు కాలనీలు తిరుగుతున్నాం. ఇప్పటి వరకు ఇదే దారుణ పరిస్థితి. ఇప్పుడు అన్ని ఇల్లు నిండిపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, మోటార్ వెహికల్స్ కొట్టుకపోయినాయి. దీనికి కారణం అధికారులు సీరియస్ తీసుకోకపోవడం, లంచాలకు ఎగబడి భారీ లక్షల కోట్ల రూపాయలు లంచాలకు బారిన పడి ఈ నాలాలు ఉన్నాయా, వానకాలం వస్తుంటే ఎట్లుండాలి, రోడ్లు ఎట్లుండాలి, ఇల్లు ఎట్లా కడుతుండు, ఏం లేదు. ఓన్లీ లంచాలు ఇచ్చిరా, అది పర్మిషన్ ఇచ్చుడే, అడ్డగోలే కట్టుడే, అపార్ట్మెంట్ కట్టుడే, సెట్ బ్యాక్ లేదు. 400 గజాల అపార్ట్మెంట్లు, 300 గజాల అపార్ట్మెంట్లు, 200 గజాల అపార్ట్మెంట్లు. గత ప్రభుత్వం ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఈ దుస్థితి కారణం పట్టువారి వ్యవస్థ పోవడం కారణమే. ఇవాళ మొత్తం లక్షల ఎకరాల కబ్జాగారికే కారణం గత ఆంధ్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఈ మొత్తం సెటిలైట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దునే కేసీఆర్ కేటీఆర్ తిరిగి మొత్తం చెరువులు కుంటలు మొత్తం కబ్జా అయినా ఎవరైతే కబ్జాలు పెట్టిండ్రో హైదరాబాద్ లో 2000 చెరువులు ఉంటుండే. ఆ 2000 చెరువులను మొత్తం వాళ్ళలో ఉన్న ఎవరైతే ఇల్లు కట్టిండ్రో వాళ్ళందరినీ ఖాళీ చేపించి ఆ ఇళ్ళని కబ్జా మొత్తం బారిన బయటకేసేసి ఆ ఇళ్ళని నీలమట్టం చేసి ఆ చెరువులను పునరుద్ధరించాలని 2000 చెరువులను కాపాడాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరుకుంటున్నాం. లేకపోతే మా ప్రభుత్వం తెలంగాణ జనసమితి ప్రభుత్వం వస్తుంది, కోదండరాం సార్ ముఖ్యమంత్రి చేస్తాం, ఈ రాష్ట్రం మొత్తం కాపాడుతాం.
ఈ చెర్లను కుంటలను మొత్తం కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు. కోరినాం సార్ కేసీఆర్ చేయకపోతే కోరినాం సార్ ముఖ్యమంత్రి చేస్తాం. తస్మాత్ జాగ్రత్త, ఈ లంచాల అధికారులు తక్షణమే మారాలి అని నేను కోరుకుంటూ రేపు పొద్దున అందరూ అధికారులు మొత్తం జిహెచ్ఎంసీ అధికారులందరూ మొత్తం రావాలి. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు కన్నుమూశారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. దాదాపు నెల రోజుల క్రితం తన ఇంట్లో కాలు జారిపడిన ఆమె తలకు గాయం కాగా అప్పటి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఆర్థోన్యూరాలజీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు 2 వారాల క్రితం కరోనా కూడా సోకినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్ను మూశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటానాయుడు సరోజినీదేవి దంపతులకు 1956లో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి వెంపటి చిన్న సత్యం వద్ద కూచిపూడిని అభ్యసించారు. దేశ విదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కూకట్పల్లి అల్విన్ కాలనీలోని నాలా నుండి నీరు బయటికి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు ధరణి నగర్ వాసులు పడుతున్నారు. విద్యుత్ అంతరాయంతో అనేక చోట్ల ప్రజలు చీకటిలో మగ్గుతున్నారు. जब पूरे छप्पला जिप्पला स्वाला जीवाला पूरे जैसा दिख देखा ये इसको और उसको इक्वल हो गया बेटा कंपैरेटिवली ज़्यादा है నార్కట్పల్లి నుండి మోత్కూరు వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమ్మనబోలు పొడిచేడు మధ్యనున్న బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అంజేనా ఇప్పుడు మీ మ్యూజియం అంటే రైతులు ఎంతమంది పొలాలు మునిగినాయి? 50 మంది రైతులు మునిగినాయా? దాదాపు ఎన్ని ఎకరాల నష్టం జరుగుతుంది? 100 ఎకరాలు పోయిందా? మీది ఎక్కడనే పెద్ద మంది నీ పేరు ఏం పేరు? నల్గొండ ఇల్లు కదా. మ్యూజియం అంటున్న పొలాలు ఇప్పుడు మీరు అన్ని కోతలు రెడీ అయినాయా? ఇప్పుడు మీ మ్యూజియం అంటున్న చెరువు కింద ఉన్న పొలాలు ఎన్ని ఎకరాలు మునిగినాయి? పంట 50 ఎకరాల దాకా మునిగింది. 50 ఎకరాలు మునిగినట్టు 50-60 ఎకరాలు. మీదే నీ పేరు ఏం పేరు? బాలే సౌల బాలే.
మీ చెరువు కింద ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ భూమి కూడా? చెరువు కింద కాదు, ఏచుకునే ఉంది మాకు. మొత్తం 10 ఎకరాలు మొత్తం ఏం లేకుండా పోయింది. ఏం లేకుండా సేమ్ ఇదే మారిగా ఎట్లా ఉందో అదే పరిస్థితి ఎట్లా ఉందో అట్లా మొత్తం నీళ్ళల్లో పోయింది. మరి ఇప్పుడు మూసి కూడా కొంత కొట్టపోయింది కదా, ప్రజలు ఏం కోరుకుంటారు, మీరు ఏం కోరుకుంటారు? దీన్ని ఐదు కావాలి మాకు. రోడ్ కట్ అయింది, ప్రభుత్వం పట్టించుకుంటే రోడ్ ఏమంటే కరెక్ట్ చేయాలి, లేకపోతే జనాలకు రాకపోవడం ఇబ్బంది అవుతుంది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని గగన్ పహాడ్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అప్పచెరువు కట్ట తెగిపోవడంతో ఆరంగర్ నుంచి శంషాబాద్ వెళ్లవలసిన ప్రధాన రహదారి బ్లాక్ అయి పెద్ద సంఖ్యలో కార్లు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో ఒక కుటుంబం గల్లంతైంది. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. फोन करो ठीक है, उसको डाल दो डाल लो ना गाड़ी टाटा है इसमें 10-12 जने मेरे बच्चे को ये हालत तो भाई ये राजकुमार की हमारे कुने ने ले गया छोरू बच्चे को ले जाना पाले दो बच्चे हम क्या पाप కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాత్రి 1 గంట సమయంలో ఈ మన సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ వెనకాల అందులో పనిచేసే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము అందులో మొత్తం 8 మంది ఉంటారు ఒక రూమ్లో. ఈ వరద మొత్తం వాటర్ మొత్తం ఒక్కటేసారి రావడంతో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆమీర్ మరియు కరీమా బేగం అండ్ సాహెల్ ఆ వాటర్లో కొట్టుకొని వచ్చి చనిపోయారు. ఇంకొక అయాన్ అని 7 ఇయర్స్ బాబు, అతనికి ఆచూకీ తెలియట్లేదు. ప్రస్తుతానికైతే 3 డెడ్ బాడీలు దొరికినాయి. ఆ వరద ఉధృతికి ఆ ఇంట్లో నుంచి కొట్టుకొని వచ్చి చనిపోయినట్టు కనబడుతున్నది. ఇప్పుడు కేసు నమోదు చేసినాము, దర్యాప్తు. నిన్న నైట్ ఒక కార్లో ట్రావెల్స్ కార్లో వచ్చిన వాళ్ళ దగ్గర కూడా లేదు. కార్లు అయితే చాలా ఈ ఓకేఆర్ దగ్గర ఉన్నటువంటి మనము NH-44 మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయి
ఈ పైనుంచి వాటర్ రావడం వల్ల ఈ రోడ్ పైన ఆ సమయంలో ఉన్న కార్లన్నీ కొట్టుకొని పోయి పల్టీలు కొట్టి రోడ్ అవతల పడ్డాయి. అందులో ఇంకా జనాలు ఉన్న సంగతి ఇంకేం తెలియరాలేదు. వెహికల్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఒక 3 కార్లు ఉన్నాయి అక్కడ. 3 కార్లు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి అక్కడ. దాదాపు ఎన్ని కార్లు వెహికల్ కొట్టుకుపోయి? అదే 3 వెహికల్స్ 3 కార్లు అక్కడ మట్టిలో రోడ్కు ఒక 100 మీటర్ల దూరం వరకు కొట్టుకొని పోయి పల్టీ కొట్టి బురదలో కొట్టుకొని ఉన్నాయి. మేము తీసి చూసాం. హైదరాబాద్ సరూర్ నగర్లో గల గ్రీన్ పార్క్ కాలనీ కనివిని ఎరగని రీతిలో కమాన్ వద్దకు వరద నీరు చేరింది. రేకుల ఇల్లు పూర్తిగా నీట మునిగాయి. వరద ఫస్ట్ ఫ్లోర్ తాకుతుంది. అప్సిగూడ, సాయి చిత్రానగర్, రవీంద్రనగర్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. తాత ఒక్క నువ్వు చిన్నగా మంచి మీద నీళ్ళు అక్కడ గుంతులో తీసుకున్నావు అక్కడ గుంటు పోయిందా బండి ఇంట్లోనే ఉంది కదా. ఇక రాజేంద్రనగర్ టీఆర్ఎస్ నేత కిరోసిన్ రాజు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీద కేక్ కట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అరంగర్ వృద్ధాప ఆశ్రమంలో వృద్ధులకు బట్టలు మరియు పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం రాజు మీడియాతో మాట్లాడుతూ తన జన్మదినం వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, ముర్తాజ్ అలీ, మహేష్, రవీందర్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. खाना भी दे बोर्ड में ना खाना भी दे
అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అరంగర్ అనాథాశ్రమంలో పండ్లు మరియు ఇతర బట్టలు పంచడం జరిగింది. దీనికి డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి అన్న గారు, సీనియర్ మైనార్టీ హైదరాబాద్ ముర్తుజన్న గారు, మరి పల్లెచెరు మహేష్ అన్న గారు, చెలసాని విశ్వనాథ్ అన్న గారు, అహ్మద్ గారు, మళ్ళీ రవణ గారు, రాజన్న గారు, శ్రీవర్ధన్ అన్న గారు, మరి మా తమ్ముడు బబ్లు, మా కొడుకు తరుణ్, మళ్ళీ రియాజ్, అందరికీ నా నమస్కారము. ఈరోజు ఇలా అనాథాశ్రమంలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కరోనా విషయంలో అంతా సోషల్ డిస్టెన్స్ పాటించు ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉంది. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న వలసలు, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నాయకులు రాణా ప్రతాప్. హైదరాబాద్ నగరం జలమయం, వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాహనాలు. యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలంలో తెగిన రహదారులు, అధికారులు తక్షణమే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని డిమాండ్. పలు కాలనీలను సందర్శించిన టీజేఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రభుత్వ అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని కోరిన కేవీ రంగారెడ్డి. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శోభానాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.